శాసనసభలో కానీ లోక్సభలో కానీ అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కంటే కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇంట్రెస్టింగ్గా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వన్ సైడ్ రిజల్ట్ ఎక్కడా కూడా లేదు, వన్ సైడెడ్గా ఎక్కడ కూడా రిజల్ట్ లేదు. మొదట అనుకున్నది ఏంటంటే 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఈ 2 రాష్ట్రాలు ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలను ఇవ్వబోతున్నాయన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, రాహుల్ గాంధీ పికప్ అయిపోతారు, బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని కొంతమంది, బీజేపీ బలం దేశవ్యాప్తంగా తగ్గిపోతుందని ఇంకొంతమంది, దీన్ని ఒక ప్రీ సెమీఫైనల్స్ కింద భావించి ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే లీడింగ్లోకి వస్తే బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందట కేంద్రంలోనూ రాష్ట్రాల్లో కూడా. ఆ తర్వాత జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, జార్ఖండ్ ఎన్నికల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందన్న చర్చ దేశవ్యాప్తంగా విపరీతంగా కొనసాగుతుంది. అందుకని ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జనం టీవీలకు అతుక్కుపోయి రిజల్ట్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంది. బీజేపీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతుందా, రాహుల్ గాంధీయా నరేంద్ర మోడీయా అన్నట్టుగా ఈ 2 రాష్ట్రాలని కూడా చూస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆ ఈక్వేషన్స్ అన్నీ కూడా పూర్తిగా వేరుగా ఉన్నాయి. అక్కడ ఆర్టికల్ 370 ఎఫెక్ట్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీని ఆదరిస్తారా, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా అన్న డిస్కషన్ విపరీతంగా సాగింది. ఇక హర్యానాలో సిట్టింగ్ ఉన్న ప్రభుత్వం బీజేపీని మళ్ళీ ప్రజలు గెలిపిస్తారా, లేదు అక్కడున్న రైతుల ఉద్యమాలు కావచ్చు, రెజిడర్ల పోరాటాలు కావచ్చు, లేకపోతే జాట్ల ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో హర్యానాలో ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని అందరూ కూడా భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి. కానీ అనూహ్యంగా ఉదయం నుంచి కూడా వస్తున్న రిజల్ట్ చూస్తున్న జనం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టొస్తుంది. హర్యానాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. కేవలం 36 స్థానాలకు మాత్రమే ప్రస్తుతం పరిమితమైంది ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. 47 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా హర్యానాలో మళ్ళీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ కొనసాగుతూ వస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో తిరుగులేదనుకున్న ఇండియా కూటమి 48 స్థానాలకు పడిపోయింది. 50+ స్థానాల్లో ఉన్న ఇండియా కూటమి కాస్త 48 స్థానాలకు పరిమితమైంది. చాలా వరకు సీట్లు తగ్గిపోయి వెనకబడిపోయింది అనుకున్న బీజేపీ కాస్త పుంజుకుని 28 స్థానాలకు పెరిగింది. ఇండిపెండెంట్లు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పీడీపీ 4 స్థానాల్లో ఉంది. ఏదైనా జరగచ్చు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని భావించడానికి వీలు లేకుండా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా జరుగుతుంది, రౌండ్ వారీగా ఫలితాలు మారుతూనే వస్తూ ఉన్నాయి. ఒకసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అన్నింటిలో కూడా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, ఒక పండుగ చేసుకుంటూ ఉన్నారు ఉదయం నుంచి కూడా. ఎందుకు అంటే ఎర్లీ ట్రెండ్ చూసి ఉదయాన్నే వచ్చిన ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఈ సంబరాలన్నీ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా మారిన ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు హర్యానా కాంగ్రెస్ పార్టీ లూజ్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకు తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమనుకుంటూ ఉన్నారు, ప్రస్తుతం హైదరాబాద్లో గాంధీ